ఈ చోటు నుంచి బయటికి వెళ్ళలేను. నీ స్నేహితురాలు నీనా ఎక్కడా? తను నీకు సాయం చేస్తుంది. నీకు నీనా అని తెలుసా? అవును, నువ్వెవరు? నా పేరు మైనస్. అడవిలో నువ్వు నీనాను కాపాడినప్పుడు నేను చూశాను. అలాగా? తను తలుచుకుంటే నిన్ను ఒక్క క్షణంలో ఇక్కడి నుంచి తీసుకువెళ్ళగలదు. ఈ జూ ప్రధాన అధికారితో మాట్లాడితే చాలు. నిజంగానా? అలాగైతే తను వస్తుంది. అయితే సరే, నువ్విక్కడికి వచ్చి చాలా కాలం అయ్యింది. తను నిన్ను మర్చిపోయి ఉంటుంది. అబ్బో, తన మాట వినకు. అబ్బో, నాకు నువ్వంటే చాలా ఇష్టం. నాకు తెలుసులే. తను నిన్ను ఇష్టపడేది నిజమే అయితే తను ఇంకా ఎందుకు ఇక్కడకు రాలేదు అప్పు? నువ్విక్కడ ఉన్నట్టు తనకి తెలుసు. ఆమె ఇక్కడికి వచ్చి ప్రధాన అధికారితో నువ్వు తన పెంపుడు జంతువుని చెబితే చాలు, వాళ్ళు నిన్ను ఆమెతో పంపించేస్తారు. కానీ నేను తను పెంపుడు జంతువుని కాదు. నేను అడవిలో జీవిస్తాను. నిజానికి ఇంతకు ముందు నువ్వు అడవిలో ఉండి ఉండొచ్చు, కానీ ఇక మీదట నువ్వక్కడకు తిరిగి వెళ్ళలేవు. అప్వాన్ అడవిని నేనిక చూడలేనా? అసాధ్యం, నువ్వక్కడకు వెళ్ళలేవు. జాగ్రత్త అప్పు. జూకి ఎటువైపు వెళ్ళాలి? అది ఇక్కడి నుంచి చాలా దూరంలో ఉంది. అదుగో జూకెళ్లే బస్సు కూడా వచ్చేసింది. ఇలా చూడమ్మా, మీ అమ్మా నాన్నలు ఎక్కడున్నారు? పనికి వెళ్ళారు. ఈ చోటుని వదిలి నేను ఎలా బయటికి వెళ్తాను? నాకు భయంగా ఉంది. భయం వచ్చినప్పుడు ఒక పాట పాడు. మనం ఎప్పుడు సంతోషంగానే ఉండాలి. పాట పాడుతూనే ఉండు. భయం నిన్నొదిలి వెళ్ళిపోవాలి, మాయమైపోవాలి. భయం నన్ను వదిలి వెళ్ళాలి, మాయమైపోవాలి. గురుజీ, నువ్వు ఒక సాధారణమైన ఏనుగువి కాదు అప్పు. నీకు ఒక బాధ్యత ఉంది. అందుకు నిన్ను నువ్వు నమ్మాలి. మీరు ఎక్కడున్నారు గురుజీ? మీ గొంతు నాకు వినిపిస్తోంది. మీరెక్కడున్నారని తెలియట్లేదు. నా ఆలోచనలు నీ చెవికి వినపడతాయి అప్పు. గురూజీ, నాకు సహాయం చేయండి. నాకిక్కడి నుంచి వెళ్ళాలి. ఇంటికెళ్ళాలనుంది. అలా అంతా మాట్లాడకప్పు. నువ్వొక యోగి ఏనుగువి. నీ లోపలున్నటువంటి శక్తిని ఉపయోగించుకో. నేను సాధించాను. నేను మళ్ళీ అడవికి వెళ్ళిపోతున్నాను. ఎవరంతా నాతో వస్తారు? నేనొస్తాను. నేను కూడా వస్తా. నేను వస్తాను. తీసుకువెళ్ళు. నేను వస్తాను. మనం మనల్ని నమ్మాలి. మనం దేన్నైనా సాధిస్తామని నమ్మాలి. పంజరాన్ని దాటి, పల్లాల్ని దాటి, కొండల్ని దాటుదాం. క్షమించు పాప,
జంతువుల్ని బస్సులో ఎక్కించకూడదు. అప్పుడే మీకు వేసవి సెలవులు ఇచ్చేశారా? మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు? పనికి వెళ్ళారు. నేను నా కుక్క పిల్లతో వచ్చాను. క్షమించు, పెద్దవాళ్లతో వస్తేనే లోపలికి అలో చేస్తాం. నేను పెద్ద మనిషినే, కానీ పొట్టిగా ఉన్నాను. అలాగా? నీ టికెట్ ఎక్కడా? అది పొట్టిగా ఉన్నా కూడా టికెట్ కావాలి కదా. టికెట్ కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. డాగి వెళ్ళకూడదు. అది వెళితే పంజరంలో వేస్తారు. మనం ఎలాగైనా లోపలికి వెళ్ళి తీరాలి. నీనా, నేనే స్ట్రెచ్చీని. నిన్ను లేపినందుకు నన్ను క్షమించు. నేను ధ్యానం చేస్తున్నాను. అలాగే నిద్రపోయేనా? ఆహా, నువ్వు మళ్ళీ నీనా గురించి కలలు కంటున్నావు. స్ట్రెచ్చి, నా కలలో నీనా టైగర్ జూ గేట్ దగ్గర ఉన్నట్టు అనిపించింది. కానీ వాళ్ళు లోపలికి రాలేకపోయారు. కాపలా వాళ్ళు ఆపేశారు. నువ్వేమీ దిగులు పడకప్పు. అది కేవలం కల మాత్రమే. ఈ చోటికి అటుపక్క పెద్ద గోడ ఉంది కదా, అక్కడే వాళ్ళు నిల్చున్నట్టు అనిపిస్తోంది. అది నువ్వు అనుకుంటున్న భ్రమ. నువ్వేమీ దిగులు పడకు. ఆ గోడని దాటి ఎవ్వరూ లోపలికి రాలేరు, బయటికి వెళ్ళలేరు. ఇంత పొడవైన మెడ ఉన్న నా వల్లే ఏమీ కాలేదు. కానీ అది నిజమని అనిపిస్తోంది. ఆ పొదకి అటువైపు ఉన్న గోడలో ఉన్న కన్నాన్ని టైగర్ కనిపెట్టాడు. దాంట్లో నుంచే తనొచ్చాడు. నీనా ఇరుక్కుంది. నువ్వేమీ దిగులు పడకప్పు. అది ఒట్టి కల మాత్రమే కదా. నీనా టైగర్ వాళ్ళింట్లో చాలా సురక్షితంగా ఉంటారు. నాకు అదే కోరిక. జూలో నుంచి నన్ను తప్పించడానికి వాళ్ళొస్తున్నారు. ఆహా, ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడటానికే నిన్ను లేపాను. మనం ఇక్కడి నుండి ఎప్పుడు వెళ్ళిపోతున్నాం? అప్పో, ముందు నువ్వు నీ కలల లోకం నుండి బయటికి రా. ఇప్పుడు మనం తప్పించుకు వెళ్ళడానికి ఉపాయం చూడాలి. మేమందరం నిన్నే నమ్ముకోనున్నాం. పారు మనకి సహాయం చేస్తుంది. మనమంతా ఎలా పారిపోదామా? పారిపోవడమా? నీ పంజరం నుంచి నువ్వు ఎలా బయటికొచ్చావు స్ట్రెచ్చి? అది చాలా సులభం. వావ్! ఈ సువ్వలు నన్ను ఏమీ అడ్డుకోలేవు. వీళ్ళందరూ కలిసి పథకాన్ని వేసి పారిపోతారా లేక మళ్ళీ ఈ లోపలే ఇరుక్కుంటారా? దాన్ని తెలుసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్ ని మర్చిపోకుండా చూడండి. వచ్చి చందమామలు ఒక స్టార్ పుట్టేను, చీకటి తొలగేను, భయం పోయేను. నేను నమ్మలేనులే నాకై నేను తెన్నైనా దాటుతా, లోయనైనా కొండనైనా. కొండ మధ్యలో మది పాడేను, నీవు కన్న కలలన్నీ
ఇక నిజమవుతాయి. నేను నమ్మలే